నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు. మరొక మారు ఈ పునరుత్థాన సమయంలో నీ ముందు నిలిచి నీ ప్రజలుగా నిలబడుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఆదియో అంతము, అల్ఫయో ఓమేగయో అయినట్టు వాడువు నీవే. వాక్యమును యాకోబుకు బోధించినట్టు వాడువు నీవే. నీ ప్రజల పక్షముగా వాక్యానుసారముగా నడిపించిన దేవుడవు నీవే. తరతరములకు యుగ యుగములకు నువ్వు దేవుడవై ఉన్నావు. నీ కృపా సత్య సంపూర్ణతను మా పట్ల అనుగ్రహించి నీ మాటలు మా హృదయంలో వినిపింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడును పవిత్రుడును లోకరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము లూకా శుభవార్త 10వ అధ్యాయము. లూకా శుభవార్త 10వ అధ్యాయం 30 వచనం నుండి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. ముందు జరగబడిన సంగతి ఏమనగా, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు 25వ వచనంలో యేసుక్రీస్తు వారిని అడుగుతారు, ప్రభువా, బోధకుడా, నిత్య జీవమునకు వారసుగా అవ్వాలంటే నేనేమి చేయాలి అని అడిగారు. ఇదే ప్రశ్న ఇదే లూకా శుభవార్త 18వ అధ్యాయంలో కూడా ఒక ఆయన అడుగుతూ యేసుక్రీస్తు వారిని కనబడతాడు. 18:18లో ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. ఈ లూకా శుభవార్త 18వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అధికారిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన అడిగాడు అని అంటే ఒక కారణం ఉంది. ఆయనకు అంతగా యేసుక్రీస్తు వారి గురించి తెలుసు కానీ, ఆయన బోధలు కానీ, లేదా గ్రంథం అంతటిని కూడా ప్రతిష్ఠించిన పరిస్థితులు లేవు. కానీ ఈ లూకా శుభవార్త 10వ అధ్యాయంలో అడుగుతున్న వ్యక్తి ఎవరు అని అంటే, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, శాస్త్రాన్ని తెలిసినట్టు వాడు, ఒక పాండిత్యాన్ని నేర్చుకున్నట్టు వాడు, పాండిత్యాన్ని ఇతరులకు చెప్పేవాడు. అలాంటి వ్యక్తి ఆయనను శోధించడానికి, ప్రభువు వారిని శోధించడానికి, బోధకుడిని శోధించడానికి అడిగాను. ఈ లోకంలో యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, ఆ ఉపవాస కాల సమయంలో, ప్రార్థనా కాల సమయంలో మనకి కనబడుతూ ఉంది, శోధకుడు ప్రభువు వారిని శోధించెను అని. లేఖనములతో సహా శోధకుడు ప్రభువు వారిని శోధించాడు. కాబట్టి నువ్వు ఆహారాన్ని తింటే, లేదా ఇక్కడి నుంచి నువ్వు దూకితే, లేదా నీవు నాకు నమస్కారం చేస్తే అని పలు రకాలుగా శోధకుడు ప్రభువు వారిని శోధించారు. అయితే ఆ ఉపవాస దినాల్లో యేసు ప్రభువుల వారు శోధకుడితో విజయాన్ని అనుగ్రహించి ఆయన కార్యాన్ని ఆయన చేయగలిగాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించినట్టు వాడు ప్రభువు వారి దగ్గరకు వచ్చి
ఆయన్ను శోధించాలని ఆయన్ని ఈ ప్రశ్న అడిగాడు. నేను నిత్య జీవమునకు వెళ్ళాలంటే నేనేమి చేయాలి అని అంటే, ఈ అధికారితో ఏం చెప్పాడంటే, మోషే రాసిన ధర్మశాస్త్రం అంతటిని నీవు పరిశోధించు అని ఈ అధికారికి చెప్పాడు. లూకా శుభవార్త 18:18లో ఉన్న వ్యక్తికి. అయితే ఈయనకి ఏం చెప్పాడనంటే 27వ వచనం, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు అని ఒక మాట చెప్పాడు. అక్కడ ఆ అధికారికి 18:18 లూకా శుభవార్తలో నీకొకటి కొదువై ఉన్నది, నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము అని ఒక మాటను అక్కడ చెప్తే, ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఏమి చెప్పాడనంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అన్నాడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని అలా ప్రేమించు అన్నాడు. దేవుని బిడ్డలారా, మనము చాలా సందర్భాల్లో డబ్బును కోల్పోతాం, ధనాన్ని కోల్పోతాం, ఆస్తులను కోల్పోతాం. పరిస్థితులు నడిచినప్పుడు వివిధమైన వాటిని కోల్పోతూ ఉంటాం. క్రైస్తవుడు కోల్పోకూడనిది ఏంటి అని అంటే ప్రేమ. క్రైస్తవుడు కోల్పోకూడనిది ఏంటంటే ప్రేమ. ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా చాలా సందర్భాల్లో నాలాగే నిలబడి అనేక వందల సార్లు ప్రసంగాలు చేసుంటాడు, అనేక వందల సార్లు ప్రార్థనలు చేసుంటాడు. కానీ ప్రభువు వారిని శోధించాలని ఆయన ముందుకొచ్చి అన్నాడు, అసలు నేను నిత్య జీవమునకు వారసునగా అవ్వాలంటే ఈ భక్తి ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ మందిరాలు ఎందుకు, ఈ సహవాసాలు ఎందుకు, ఈ సంఘాలు ఎందుకు, ఈ కూటాలు ఎందుకు, ప్రపంచంలో ఈ భక్తి ఎందుకు అని అంటే, ఈ భూలోకం శాశ్వతంగా ఉండేది కాదు, ఈ భూలోకం శాశ్వతమైనది కాదు. ఇది మనము ఏదో ఒక బంధువుల ఇంటికి వచ్చినట్టుగా మోషే రాసిన కీర్తన గ్రంథంలో మానవుడి యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత ఈ దేహాన్ని మనం విడిచిపెడతాం. ఆ విడిచిపెట్టిన ఈ దేహాన్ని మట్టిలో కలుపుతారు. ఆత్మ ఎవరైతే దయచేశారో, ఎవరైతే మనకి భిక్షగా పెట్టారో, ఎవరైతే దీపముగా వెలిగించారో ఆ నాదుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఆత్మ. కాబట్టి యెషయా గ్రంథములో చెప్పబడినట్లుగా ఆ ఆత్మ యొక్క పరిస్థితి ఎలాగుంటుందనంటే, మన జన్మ కర్మ ఫలితాలకు అగ్ని ఆరదు, పురుగు చావదు. మన ఆత్మని పురుగుతో పోల్చి కొన్ని ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పుడు కొన్ని రకాలైన పరికరాలు, కొన్ని రకాలైన పరిస్థితులు వాడితే కొన్ని అవి సరదుమరుగుతూ ఉంటాయి. కానీ ఈ నరకములో అగ్ని ఆరదంట. మానవుని యొక్క దీపముగా, మానవుని యొక్క జ్యోతిగా వెళ్ళిన ఈ పురుగు చావదంట. అది నిత్యము వెలుగుతూనే ఉంటుంది. ఇది నిత్యము ఆ ఆత్మ ఒకవేళ దేవుని ఎడల, పొరుగువారి ఎడల భక్తి భావాలు లేకుండా, ప్రేమ లేకుండా నరకంలో పడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దీనికి యేసుక్రీస్తు వారు అన్నాడు,
నా పొరుగువారంటే ఎవరు? పొరుగువారంటే ఎవరు? ఆ పొరుగువారు ఎవరో నాకు తెలియదు. నా పొరుగువారంటే ఎవరు అని ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు మరొక క్వశ్చన్ వేశాడు. అయితే అప్పుడు చూడండి, ఆయన అన్నాడు 29వ వచనం, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచును గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఇప్పుడు 30వ వచనం నుండి స్టార్ట్ చేద్దాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనును కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేరు. అప్పుడు ఒక యాజకుడు అన్నాడు. ఇక్కడ ఒక చిన్న ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకుడికి, అక్కడున్న ప్రజలకి పొరుగువారు ఎవడు, అసలు మన పొరుగువారిని మనం ఎందుకు ప్రేమించాలి, ఏం భక్తి చేస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, సువార్త కూటాలకు వెళుతున్నాం కదా, ఇన్ని చేస్తే ఆ ఒక్క విషయంలో తప్పే ఉంది? తప్పిపోతే అసలు ఈ పొరుగువాడు ఎవడు అని ఆయన క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఒక కథ రూపంలో చెప్పాడు. పొరుగువాడంటే ఎవడు అని అంటే, నీ అన్నదమ్ముడే కావలసిన అవసరత లేదు, నీ అక్క చెల్లెళ్ళే కావలసిన అవసరత లేదు, నీ గ్రామస్తుడే కావలసిన అవసరత లేదు, నీ జిల్లా వాడే కావలసిన అవసరత లేదు, నీ కాలనీ వాడే కావలసిన అవసరత లేదు. మరి ఎవడు పొరుగువాడంటే అని అంటే ఒక మాట చెప్పాడు. ఇదిగో అప్పుడు ఎక్కువ ప్రయాణాలు యెరికోకి, యెరూషలేముకి ఆయా ప్రాంతాలు ఉండేవి కాబట్టి ఆయన ఈ ఉపమాన రీతిగా చెప్పాడు. ఏమనంటే, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒకడు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే వాడెవడో మనకు సంబంధం లేదు. ఒక మనుష్యుడు యెరికో నుండి యెరూషలేముకు ప్రయాణం అవుతున్నాడు. ఒక బాటసారి ఆయన. ఆ బాటసారి యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉంటే సడన్గా మార్గం మధ్యలో దొంగల చేతిలో పడ్డాడు. కొంతమంది దొంగలు వాడిని పట్టుకున్నారు. పట్టుకొని అతని వస్త్రములన్నీ లాక్కున్నాడు. ఆయన వస్త్రాలు ఒకవేళ విలువగా ఉన్నాయేమో, మొదట ఆయన బట్టలు దోచుకున్నారు. ఆయన దోచుకున్నదే కాకుండా తన దగ్గర ఉన్న సామాగ్రి, తన ప్రయాణములో తన ప్రయాణానికి సిద్ధపరుచుకున్న తన శరీరం మీద ఉన్న సామాగ్రిలు కానీ, తన ప్రయాణపు ఖర్చులు కానీ ఆయన దగ్గర ఉంటే అవన్నీ లాక్కున్నారు. లాక్కోవడమే కాకుండా మళ్ళీ ఏం చేశారు అని అంటే, ఊరకనే అన్యాయంగా ఉత్త పుణ్యానికి అంటారు కదా, ఊరకనే అన్యాయంగా ఉత్త పుణ్యానికి ఏం చేశారంటే వారిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టిరి. కొర ప్రాణముతో విడిచిపెట్టిరి. కొర ప్రాణముతో విడిచిపెట్టిరి. చూడండి, ఒక ప్రయాణం అవుతున్నట్టు వ్యక్తి ఏమైపోయాడు అని అంటే, దొంగల చేత చిక్కబడ్డాడు. తన బట్టలు, ఆభరణాలు, వస్త్రాలు దోచుకున్నారు. అంతటితో ఆపేయకుండా ఈ ముఠ ఏం చేసింది అని అంటే, చితకు కొట్టి కొర ప్రాణముతో ఆ రోడ్డు పక్కన పడేశారు. పడిస్తే అప్పుడు ఒక యాజకుడు, చెప్పండి ఎవరు ఆయన? యాజకుడు. యాజకుడు బైబిల్ గ్రంథములో యాజకత్వము చేయుట గురించి రాయబడింది. ఈ యాజకత్వం చేసినట్టు వాడు కూడా ఎవరు అని అంటే, ఒక రకమైన పూజారి, ఒక రకమైన భక్తిపరుడే. క్రైస్తవుల్లో యాజకుడు అంటే ఒక రకమైన భక్తిపరుడు. ఈయన నిబంధనతో కూడిన ఒక భక్తిపరుడు.
ఈయన కూడా బహుశా పాటలు పాడొచ్చు, ఈయన కూడా వాక్యము బోధించవచ్చు, ఈయన కూడా ప్రార్థన చేయొచ్చు. ఎదుటి వారి యొక్క అర్పణలు ఈయన కూడా స్వీకరించి యాజకత్వం చేసి ఈయన కూడా ఆ యొక్క ప్రాంగంలో గర్భాల ఆ యొక్క గుడి గర్భములో ఉండి యాజకత్వం చేస్తున్నట్టు వాడు. ఈ యాజకుడుకు వెళుతూ ఉన్నప్పుడు అతనును చూచి ప్రక్కగా పోయాను. ఆయన చూశాడంట, ఈ యాజకుడు ప్రక్కగా వెళ్ళిపోయాడంట. అయ్యో, దొంగల చేత కొట్టబడ్డాడే, వస్త్రాలు లేకుండా ఉన్నాడే, గాయములతో మూలుగుతున్నాడే, అయ్యో వీరికి దాహం వేస్తుందేమో అని అనుకోలేదంట. ఈయన చేసేదేంటి? దేవుని పూజే. ఈయన చేసేదేంటి? దేవుని భక్తే. ఈయన చేసేదేంటి? ఇతరులకు బోధే. కానీ ఈయనేమీ చేయలేదు, చూసి చూడలేనట్టు వెళ్ళిపోయాడు. కానీ ఒకవేళ ప్రసంగం చేయవలసి వస్తే, ఒకవేళ ఈ యొక్క యాజకుడు దేవుని మాటలు చెప్పవలసి వస్తే ప్రేమ గురించి చెప్పొచ్చు, ప్రేమ గురించి పాడొచ్చు, ప్రేమ గురించి బోధ కూడా చేయొచ్చు యాజకుడు. కానీ ఆయన నోటి ద్వారా బోధ ఉంది, ఆయన నోటి పాట ద్వారా పాట ఉంది, ఆయన నోటిలో ప్రార్థన ద్వారా ప్రేమ కనపరిచాడు. కానీ క్రియలలో మాత్రము కనపరచలేకపోయాడు. ఒక పడి ఉన్నట్టు వాడిని లేపడానికి సిద్ధపడలేదు. ఎవడు ఈయన అంటే యాజకుడు. బోధలో ప్రేమ కనబడుతుంది, పాటలో ప్రేమ కనబడుతుంది, ప్రార్థనలో ప్రేమ కనబడుతుంది, ఇచ్చుటలో ప్రేమ కనబడుతుంది. కానీ క్రియలో మాత్రము ప్రేమ కనబడలేదు. ఈరోజు మన క్రైస్తవ సంఘ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో నీ మాటలో, నీ పాటలో, నీ యొక్క భక్తిలో, నీ గృహములో, లేదా నీవు ఆరాధిస్తున్న దేవుని మందు నీ నోటి ద్వారా సమస్తమైన ప్రేమను నువ్వు కనపరుస్తూ ఉన్నావు. కానీ నీ క్రియల్లో కనపరచలేకపోతూ ఉన్నావు. ఒక మనిషి పక్కని కొట్టబడి, గాయములు చేయబడి, కొర ప్రాణముతో త్రోవ పక్కన ఉంటే వాడిని చూసుకుంటూ వెళ్ళిపోయాడంట యాజకుడు. ఇది ఒక ఉపమాన రీతిగా కథ రూపంలో చెప్పాడు. సరే, యాజకుడు వెళ్ళిపోయాడు. అటు రీతిగానే 32వ వచనం, అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. చూడండి, మొదటేమో యాజకుడు వెళ్ళాడు, రెండోదేమో లేవీయుడు వెళ్ళాడు. ఈ లేవీయ వంశస్థులు కూడా దేవుని సంబంధులే. ఈ లేవీయ వంశస్థులు కూడా దేవుని సంబంధులే. వారి యొక్క నుదుటి మీద, వారి యొక్క బట్టల మీద, వారి యొక్క చరిత్రలో కొన్ని ముద్రలు ఉన్నాయి, కానీ వారి హృదయములో మాత్రము ఆ ముద్ర లేదు. దేవుని బలిపీఠము దగ్గర పని చేయడానికి వారికి వస్త్రాల మీద, వారి యొక్క భుజాల మీద ముద్రలు కలిగి ఉన్నాయి. కానీ ఈ లేవీయుడికి కానీ, ఈ యాజకుడికి కానీ హృదయములో ముద్ర లేదు. ఆ వ్యక్తిని చూశాడు లేవీయుడు కూడా. ఏమనంటే వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ మూడో వ్యక్తి గురించి ప్రభువు చెప్పాడు. ఏమనంటే 33వ వచనం, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క వచనములో యేసుక్రీస్తు వారు ఒక చోట, ఒక ప్రాంతానికి వెళతారు.
అక్కడ ఈ సమరయ అనే పట్టణములో యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ దగ్గర ఒక సంభాషణ జరుగుతుంది. అలాంటి స్థితిగతులు కలిగినట్టి గ్రామము లేదా ఒక వ్యక్తి, అలాంటి పరిస్థితులు కలిగినట్టి ఒక సమరయుడు అదే మార్గములో, ఒకే మార్గములో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం అవుతూ ఉన్నారు. మొదటి వ్యక్తి ఏమో యాజకుడిగా కనబడుతున్నాడు, రెండో వ్యక్తి ఏమో లేవీయుడిగా కనబడుతున్నారు. వీరిద్దరూ కూడా ముద్ర కలిగిన దేవుని బలిపీఠము దగ్గర పనిచేయువారుగా కనబడుతూ ఉన్నారు. కానీ సమరయుడు అటువంటి వాడు కాదు, ముద్ర లేనంటి వాడు. ఈ లోక సంబంధమైన యోగ్యత సమరయుడికి లేదు, కానీ ఆత్మ సంబంధమైన ముద్ర సమరయుడికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమరయుడు ఏం చేశాడు అని అంటే, అతనును చూచి అతను పడి ఉన్న చోటికి వచ్చాను. నువ్వే స్థితిలో పడిపోయినా, నీవు పడిపోయిన స్థితి చూసి నీ పొరుగువారు లేదా నీ బంధువులు లేదా యాజకులు లాంటి వారు లేదా లేవీయులు లాంటి వారు నీ స్థితిని బట్టి నవ్విపోతున్నారేమో, నీ పరిస్థితిని బట్టి హేళన చేస్తున్నారేమో. కానీ వాక్యదారుడుగా ఉన్న, వాక్య రూపము చెప్తున్నట్టి యేసుక్రీస్తు వారి బోధలో కనబడుతున్న సమరయుడికున్న లక్షణం ఏంటనంటే, నీవు పడియున్న చోటికి ఇప్పుడు మనము రాజకీయాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఎవరైనా ఓడిపోయారనుకోండి, ఓడిపోయిన వ్యక్తితో మనకి పెద్దగా అవసరత ఉండదు. మనం ఓటేసినా ఓటు వేయకపోయినా గెలిచిన వ్యక్తితోనే మనకు పని ఉంటుంది. అంతవరకు ఓడిపోయిన వ్యక్తి పక్కన మనం ఉన్నప్పటికీ కూడా గెలిచిన వ్యక్తితో పరిచయం పెంచుకోవాలనుకుంటాం. ఎందుకు అంటే ఓడిపోయిన వ్యక్తి పడిపోయినోడితో సమానం. కానీ ఈ సమరయుడు పడిపోయినట్టు వాడి దగ్గరికి వెళ్ళాడంట, పడిపోయి ఉన్న పరిస్థితిని చూశాడంట. మనం పడిపోయి ఉన్న పరిస్థితిని చూసి చాలామంది హేళన చేయొచ్చు, కానీ ఈ సమరయుడైతే హేళన చేసిన వాడుగా కనబడలేదు. ఆయన ప్రభువు అయిన దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ ఆరాధించడమే కాదు, ప్రేమించడమే కాదు, తన పొరుగు వారిని కూడా ప్రేమించే గుణం ఈ సమరయుడికి ఉంది. వాక్యము ఉంది, ప్రార్థన ఉంది, పాట ఉంది, ఆరాధన ఉంది, ప్రేమించే గుణం కూడా ఉంది. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే 34వ వచనం, అతనిని చూచి పడియున్న చోటికి వచ్చినట్టి ఆ సమరయుడు మొట్టమొదటగా అతనిని చూచి అతని మీద జాలిపడెను. చెప్పండి, ఏం పడ్డాడంట? జాలిపడెను. ఈ దినాల్లో జాలిపడేవారు తక్కువ అండి. ఈ దినాల్లో మనుషుల ప్రేమ ఎటు రీతిగా అయిపోయిందంటే జాలి లేని సమాజం అయిపోయింది. అందరూ గాలి అయిపోయారు. అందరూ గాలి మాటలు, గాలి చేష్టలు, గాలి చూపులు. ఈ జాలి లేని ప్రపంచములో సమరయుడుగా ఈ భూలోకానికి వచ్చి నువ్వు పడి ఉన్న స్థితిని చూచి నీ పడిపోయిన స్థితిగతులను ఎరిగి అతని యొద్దకు వచ్చి అతని మీద జాలి చూపెను. దేవుని ప్రేమ మనలను జాలి కలిగినట్టు వారిగా ఎదుటి వారికి కనిపిస్తుంది. ఒక
తల్లి లేని తండ్రి లేని బిడ్డ పిన తండ్రి దగ్గర ఎదుగుతుంది, చిన్నన్న దగ్గర ఎదుగుతుంది. ఆ బిడ్డ తల్లి లేదు తండ్రి లేదు పిన తండ్రి దగ్గర ఎదుగుతూ ఉంది. ఆ పిన తండ్రి ఆ చిన్నన్న ఆ కుమార్తెకి దైవ భక్తిని, దైవ సందేశాన్ని, దైవత్వముతో కూడిన బ్రతుకును నేర్పించాడు. దైవత్వముతో కూడిన బ్రతుకును నేర్పించాడు. ఒకరోజు రాజుగారి యొక్క భార్యను పిలిచాడు. అమ్మా, నా స్నేహితులందరూ వచ్చారు, నీవు కూడా నాతో పాటు ఉంటే బాగుంటుందనంటే ఆ రాణిగారు రాజుగారిని అవమానపరిచింది. ఆ సమయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నన్ను అవమానించిన ఈ రాణిని విడిచిపెట్టాలి అని చెప్పి, రాజ్యములో యవన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకురండి, వారిని వివాహం చేసుకుంటాను అంటే చాలామంది స్త్రీలు వచ్చారు. కానీ రాజు యొక్క చూపు ఎవరి మీద కూడా జాలి పడేటట్టు, దయ చూపించినట్టు లేదు. కానీ పినదండ్రి దగ్గర పెరుగుతున్న ఎస్తేరు మీద మాత్రం రాజు జాలి చూపించినట్లుగా, రాజు దయ చూపించినట్లుగా మనకి ఎస్తేరు గ్రంథంలో కనబడుతూ ఉంది. ఈరోజు చెడిపోయిన పడిపోయిన బ్రతుకులను చూసి నువ్వు వారి పట్ల ఏమి చూపించాలి అని అంటే, వారి పడి ఉన్న స్థితిని మనం ఎరగాలి, వారి పట్ల మనము జాలి చూపించాలి, జాలి చూపించాలి. ఈ జాలి చూపించడం లేదే సరే కదా, పొరుగు వారిని ప్రేమించే ఉద్దేశం మనకు రావడం లేదు. బైబిల్ గ్రంథంలో పాటలు పాడితే సరిపోతుంది కదా పాస్టర్ గారు, వాక్యం బోధిస్తే సరిపోతుంది కదా, గట్టిగా పాటలు పాడి మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని క్రిస్మస్ టైంలో లైట్లు పెట్టి పెయింటింగ్లు వేసి కానుకలు ఇచ్చి ఏదో లబలబ లబలబ అని కొన్ని మాటలు వినేసి లబలబ లబలబ అని కొన్ని పాటలు పాడేసి లబలబలబ అని కొంత ప్రార్థన చేసేస్తే ఇది దైవభక్తే కదా అని అంటే, బైబిల్ గ్రంథం అందుకు లేదు. వాక్యమును యాకోబుకు తెలియజేసినంటి దేవుడు, దేవునికి స్తోత్రం. వాక్యం అంటే ఏదో మనము చదువుకొని ఏదో 4 మాటలు, దేవుడు భూమి ఆకాశములను చేసెను, దేవుడు లోకమును ప్రేమించెను, దుష్టుల ఆలోచన చెప్పున నడవక అని ఒక 4-5 రిఫరెన్సులు కంఠస్థ వాక్యము కాదు. దానిలో ఉన్న మర్మాలను గూఢాలను మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. కాబట్టి ఈ సమరయుడు గురించి ఎందుకు ఇంత క్లియర్గా రాశాడంటే, సమరయుడిలో ఉన్నట్టి కొన్ని తత్వాలను చూపించాడు. క్రైస్తవుడుగా తినకున్న తత్వాలు ఏమిటి అనంటే, పడిన చోటికి వెళ్ళాడు సమరయుడు. రెండోదిగా చెప్పండి ఏం పడ్డాడు? ఆ సమరయుడుకున్నట్టి రెండో లక్షణం ఏంటంటే అతని మీద జాలి పడ్డాడు. మూడోది అతని దగ్గరికి పోయాడు. నాలుగోది నూనె రాసి, ఆ దినాల్లో శరీరానికి గాయాలైతే ఔషధముగా ఉన్న నూనెలు ఉండేవి. వలివ నూనెని, ఈ వలివ నూనె ఎందుకనంటే కొన్ని గాయాలను కట్టడానికి, కొన్ని యొక్క రోగాలను పోగొట్టడానికి. కాబట్టి ఆ సమరయుడుకున్న లక్షణాలన్నీ దీంట్లో రాశారు. జాలిపడ్డాడు, దగ్గరకు పోయాడు, తన గాయాలకు నూనె రాశాడు, తన శరీరము ఆ యొక్క దెబ్బలకు తట్టుకోవడానికి ద్రాక్షారసము పోశాడు. ఇంకో మాట ఉంది, తన గాయములన్నీ
కట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా మన జీవితంలో ఒక గాయం ఉంటే ఆ గాయాన్ని రేపేవారు ఎక్కువ, గాయాన్ని కట్టేవారు తక్కువ. మన జీవితంలో ఏదైనా ఒక గాయం ఎదటివానికి తెలిస్తే ఆ గాయాన్ని ఇంకా ఎక్కువ చేసేవారే ఈ సమాజంలో ఉన్నారు. కానీ లేవీయుడికి, యాజకుడికి ఆ నైజం లేదు. కానీ ఆత్మ సంబంధమైన సమరయుడికి మాత్రం ఏముంది అనంటే, తన బంధువు కాకపోవచ్చు, తన చిన్నాన్న కొడుకు కాకపోవచ్చు, తన అన్నయ్య కొడుకు కాకపోవచ్చు, తన బంధువుడు కాకపోవచ్చు, గాయములు కట్టే నైజము సమరయుడికి ఉంది. ఈరోజు ఆయన మన జీవితంలో, అందుకే దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, మనమందరము దేవునికి గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, ఇశ్రాయేలు గాయములన్నీ కట్టువాడు ఆయనే అని వారు ఒక పాటను పాడారు. ఈ సమరయుడు కూడా యెరూషలేములో నుండి యెరికోకి దిగి వస్తున్న సమయంలో కొట్టబడి చిక్కబడి ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ సమరయుడు పోయి ఏం చేశాడు అంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించి నూనె రాసి ద్రాక్షారసము పోసి ఆయన గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటవాణి ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని పరామర్శించి మరనాడు 2 దేనారులు అతనికి ఇచ్చి, ఇంకా ఆయన చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి, ఆయన మీద ఇంకా ఖర్చు ఏమైనా అయితే నేను మరలా వచ్చిస్తాను, ఈయన్ని బాగు చేయవలసిన పరిస్థితి నీదే అని ఒక పూటకూలు వాని దగ్గరికి ఇచ్చి మరి వెళ్ళాడు. అంటే ఒక అతనికి అప్పచెప్పి, అయ్యా నేను ప్రయాణమై వెళ్తున్నాను, ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ కొన్ని దేనారాలు నా దగ్గర ఉన్నాయి, కొంత డబ్బు నా దగ్గర ఉంది, ఆ డబ్బు మీకు ఇస్తున్నాను. ఈయన గాయముల చేత నడవలేనంటి వాడిగా ఉన్నాడు, మతిస్థిమితం లేనంటి వాడిగా ఉన్నాడు. ఈయనను మీరు బాగు చేసి నేను మళ్ళీ రిటర్న్ వచ్చినంత వరకు మీరే ఆహారం పెట్టి నూనె రాసి ద్రాక్షారసం ఇచ్చి బాగు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమైనా ఇతని మీద ఖర్చు అయితే నేను ఇతనికి కావలసింది నేను ఇస్తాను అని చెప్పాడు. ఈ ఉపమానము చెప్పి 36వ వచనములో ఇలాగన్నాడు, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని మీకు తోచుచున్నది అని యేసు అడగగా, ఎవరు ఈ ముగ్గురు వానిలో పొరుగువాడు? ఈ ముగ్గురు వారిలో ఎవరు పొరుగువాడు? కానీ ఈరోజు మన జీవితంలో వారు కూడా మంచి సమాధానం చెప్పాడు. అతని మీద జాలి పడినవాడే. ఏ పడినవాడంట? జాలి పడినవాడే. ఈరోజు మన జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో జాలి లేని బ్రతుకులు అయిపోయాయి. జాలి చూపించని వ్యవస్థ ఎదుగుతుంది. అది దేశాల మధ్య అయినా, గ్రామాల మధ్య అయినా, మనుషుల మధ్య అయినా, కుటుంబాల మధ్య అయినా జాలి లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రానున్న దినాల్లో. ఇప్పటికే నేటికే ఉంది. కానీ జాలి లేని ప్రపంచముగా మారిపోతుంది. అన్నలను చూడడానికి వెళ్ళిన ఒక చిన్నవాడు
అన్నల కొరకు ఆహారం పట్టుకెళ్ళిన ఒక చిన్నవాడు వారి యోగక్షేమాలను తెలుసుకోవడానికి వెళ్ళిన ఒక చిన్నవాడిని అన్నలందరూ కలిపి వాడు తెచ్చిన క్యారేజ్ని తీసుకున్నారు, వాడు తెచ్చిన ఆహారాన్ని తీసుకున్నారు. వాడిని దూరము నుండి చూసి వాడి మీద కోపము తెచ్చుకొనెను. వాడి మీద జాలి చూపించకపోయారు వాళ్ళు. ఎవరు వీరంటే వారి సహోదరులు. ఎవరు వీరంటే వారి సహోదరులు. అందుకే యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో బ్రతికినప్పుడు చాలామంది రోగులు వచ్చినప్పుడు, ప్రభువా మీరు మా మీద జాలి చూపించరా, మీరు మా మీద జాలి చూపించరా, మీరు మా మీద కనికరము చూపించరా అడిగినప్పుడు ప్రభువులు వారు వారి మీద వారికున్న రోగస్థితిని, వారికున్న పరిస్థితులను చూసి కనికరము చూపించారు, జాలి చూపించాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలి చూపించేవాడు. మరి మన పొరుగు వారి కంటే హీనంగా మనం చూస్తున్నామే. ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఏ స్థితిలో పడిపోయాడో ఆ పడిపోయిన స్థితి దేవునికి తెలుసు. అందుకే అన్నాడు ఏమనంటే, ఒకవేళ నువ్వు నిషేధించబడిన వాడిగా ఉంటే, నువ్వు నిషేధింపబడిన వాడిగా ఉంటే, నీ క్రియల చొప్పున, నీ ప్రతిఫలము చొప్పున నీవు తలకి మూలరాయిగా మార్చబడతావు. మనుషులెవ్వరూ నీ మీద జాలి చూపించకపోయినా, మనుషులెవ్వరూ నీ మీద ప్రేమ చూపించకపోయినా, నీ గాయాలు కట్టేవారు ఎవరు లేకపోయినా, ఈ భౌతికమైన మనుషులు నీతో ఉండకపోయినా, ఆత్మ సంబంధమైన సమరయుడు నీకు ఏదో ఒక మార్గాన్న ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న సంగమునకు, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రజలకు, ఈ సమరయుడు మంచి సమరయుడిగా కనబడుతూ ఉన్నాడు. నేను బోధిస్తున్న ఈ సమరయుడు నీ మీద జాలిపడేవాడు, నీ మీద కృప చూపించేవాడు, నీ గాయాలను కట్టేవాడు, నిన్ను పరామర్శించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను నడిపించేవాడు. ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిని నువ్వు ఎరిగి ఒక్క మాట నీవు అడగకుండగానే ఆయన నిన్ను చూసి నీ యొద్దకు వచ్చి, నువ్వు పడి ఉన్న స్థితిని చూసి అందరూ నిన్ను హేళన చేస్తారేమో కానీ నువ్వు పడి ఉన్న స్థితిని బట్టి ఆయన నిన్ను లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ రాత్రి అనుకూల సమయం. కళ్ళు మూసుకొని, ప్రభువా ఈ స్థితిలో నేను పడిపోయాను, అది ఆత్మీయ స్థితి అయినా, ఆర్థిక స్థితి అయినా, భౌతిక స్థితి అయినా, ఈ స్థితిలో నేను పడిపోయాను. ఈ స్థితిని బట్టి, ఈ ఉన్న స్థితిలో నుండి నేను నీకు ప్రార్థిస్తూ ఉన్నాను. నువ్వు జాలిగల దేవుడవు, ప్రేమగల దేవుడవు, దయగల దేవుడవు. నీ ప్రేమ, నీ దయ, నీ జాలి నువ్వు మా పట్ల చూపించండి అని నీవు అడిగితే తప్పక ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. రండి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక మారు నీ దయగల హస్తాలతో మమ్మల్ని భద్రం చేసుకోండి. నీ కృపతో నింపండి, నీ దయతో నింపండి. సమరయుడు ఎలాగైతే ప్రభువా ఆ త్రోవ పక్కన పడి ఉన్నట్టు వాడి మీద జాలి చూపించాడో, కరుణ చూపించాడో, కృప చూపించాడో, ఈ రాత్రి పడి ఉన్న నా జీవితాల్లో నీవు లేవనెత్తుటకు నీవు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చావు. మానవుల యొక్క ప్రేమ శాశ్వతమైనది కాదు, మలినమైనది. జాలి లేని ఈ యొక్క ప్రపంచములో జాలి చూపించనంటే
ఏకైక నాథుడు నీవు మాత్రమే. బలహీనులను బలపరుచుటకు, ప్రవ్వా శక్తిహీనులను శక్తినిచ్చుటకు కృప చూపించగలిగినట్టు దేవుడు నీవు మాత్రమే. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ పరిపూర్ణత మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా పరిచర్య పట్ల భౌతికముగాను ఆర్థికముగాను నీ కృప చేత మమ్మల్ని బలపరచమని, నీవే నీ ప్రసన్నతలో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి.